తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక కీలకమైన ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద ఇరాన్ దాడులు చేసింది. డ్రోన్ల ద్వారా దాడులు చేసింది మీద కూడా డ్యామేజ్ అయినట్టు మనకి ప్రాథమికంగా వార్తలు వస్తున్నాయి. ఇరాన్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేటెస్ట్గా చోటు చేసుకుంటుంది. హై అలర్ట్ సంబంధించి హై అలర్ట్ పెట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం 2-3 రోజుల క్రితము తెలుగు పాపులర్ టీవీలో దుబాయ్లో చిక్కుకుపోయిన తెలుగువారు నందనవనం ప్రసాద్ని మనము ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశాము. అయితే పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆయన అక్కడి నుంచి తెలియజేశారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా తెలియజేశారు. ఆయనకి ఎమిరేట్స్ అక్కడ హోటల్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆయన హైదరాబాద్ నుంచి యుఎస్ వెళుతుంటే ఆయన దుబాయ్లో లేఓవర్ ఉండగా దుబాయ్లో దిగిపోయారు. దుబాయ్ నుంచి ఆయన యుఎస్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ అక్కడ హోటల్ ఇవ్వడం మనం చూసాము. అయితే తర్వాత ఆయన లేటెస్ట్గా 24 గంటల క్రితమే ఆయన యుఎస్లో ల్యాండ్ అయ్యారు. సెంట్ లూయిస్లో ఉన్నారు. నాకు March 4th యాక్చువల్గా ఫ్లైట్ షెడ్యూల్ అయింది. రీబుక్ చేశాను. రీబుక్ ఇట్స్ అ హ్యాసల్ యాక్చువల్లీ. అంతా బాగానే ఉంది ఎమిరేట్స్తో, కానీ ఆ రీబుకింగ్ అందరికీ పెద్ద ప్రాబ్లం అయింది. March 4th నా ఫ్లైట్ షెడ్యూల్ అయింది. బట్ అది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. యాక్చువల్గా యుఎస్కి ఫస్ట్ ఫ్లైట్ March 5th షెడ్యూల్ చేశారు. నాకు భయం వేసింది. నేను ఈ ఎమిరేట్స్ తోటి నమ్ముకుంటే వర్కౌట్ కాదేమో అని చెప్పి నా టికెట్ నేను బుక్ చేసుకున్నాను యాక్చువల్గా March 5th. లక్కీలీ ఏమైందంటే నాకు బుకింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎమిరేట్స్ రెప్స్ హోటల్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ ఈమెయిల్కి బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తేనే ఎయిర్పోర్ట్కి రండి, లేకపోతే రావద్దని క్లియర్గా చెప్పారు. బుకింగ్ కన్ఫర్మేషన్ వాట్ డస్ ఇట్ మీన్ ఈస్, ఇప్పుడు రీబుకింగ్ చాలా ప్రాబ్లం ఉంది. సో మీ ఎయిదర్ ఎమిరేట్స్ యాప్ ఉంటుంది అందరికీ మొబైల్లో, చాలామంది ఎమిరేట్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఆ ఎమిరేట్స్ యాప్లో మీకు బుకింగ్ కన్ఫర్మేషన్, యువర్ బుకింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్, రైట్? మై సోర్స్ ఈజ్ DXB ఈజ్ దుబాయ్ ఎయిర్పోర్ట్. మై డెస్టినేషన్ ఈజ్ ORD ఈజ్ షికాగో ఎయిర్పోర్ట్. సో DXB టు ORD మీకు బుకింగ్ కన్ఫర్మేషన్, ఇట్స్ యువర్ బుకింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్ అంటేనే ఎయిర్పోర్ట్కి రండి, లేకపోతే రావద్దు అని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రోటోకాల్. సో అది అందరికీ వర్కౌట్ కాదు, ఎందుకంటే రీబుకింగ్ అనేది ఎమిరేట్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. బేసిక్గా రీబుకింగ్ ఎందుకు సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు అంటే, దేర్ ఈజ్ ఎ వే. February 28th అందరికీ బుకింగ్ ఉంది, రైట్? అందరూ డిఫరెంట్ డెస్టినేషన్స్ నుంచి దుబాయ్ వచ్చారు. February 28th ఉంటుంది. PNR ఒకటి ఉంటుంది, రైట్? ఆ PNR నెంబరు ఆటోమేటిక్ రీబుకింగ్ అవుతుందని చెప్పారు మాకు. ఆటోమేటిక్ రీబుకింగ్ ఏంటంటే, ఓకే, ఎప్పుడైతే ఫ్లైట్ షెడ్యూల్ అయిందో ఆ రోజుకి మీ బుకింగ్ షెడ్యూల్ అయిపోతుంది, యూ కెన్ కమ్ టు ఎయిర్పోర్ట్ అండ్ ట్రావెల్ అని చెప్పారు. కానీ ఎమిరేట్స్ మేడ్ ఎ మిస్టేక్. ఆటోమేటిక్ రీబుకింగ్ అనేది ఎవరికి అవ్వలేదు. నేనేం చేశానంటే, ఇది వర్కౌట్ కావట్లేదని చెప్పి నా టికెట్ నేను బుక్ చేసుకున్నా. ఐ పేడ్ మై ఓన్ మనీ, లైక్, సో నేను $2,500 పే చేసి ఐ బుక్ మై టికెట్ ఆన్ March 5th. March 4th బుక్ చేశాను, అది క్యాన్సిల్ అయింది. 5th ఫ్లైట్ వచ్చింది. 5th ఫ్లైట్కి నేను ఐ పేడ్ మై మనీ అండ్ ఐ బుక్ మై టికెట్. ప్రసాద్ గారు, 2500 అంటే దేనికి? ఇది ఎకానమీనా లేకపోతే బిజినెస్ క్లాసా? ఇది నాది ప్రీమియం. యాక్చువల్గా నాది బిజినెస్ క్లాస్ ఉంది. బిజినెస్ క్లాస్లో అవైలబుల్ లేకపోయేసరికి నేను ప్రీమియం ఎకానమీ బుక్ చేశాను. అంటే మామూలుగా ఎంత రేటు ఉండేది రెగ్యులర్ ఇటువంటి సిచ్యువేషన్ లేనప్పుడు? మీకు ఎక్కువగా పెరిగిందంటారా? అయితే నేను యాక్చువల్గా $6,000 పెట్టి బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నాను. నా ట్రావెల్ ఐటనరీ ఈజ్ మై ఐటనరీ ఈజ్ బిజినెస్ క్లాస్. $6,000 పెట్టి చేశాను. కానీ
ఏదైతే మార్చ్ 5th ఫ్లైట్ ఉందో దానికి నాకు బిజినెస్ క్లాస్ అవైలబిలిటీ లేదు. అందుకని నేను కొంచెం డిగ్రేడ్ అయ్యి ప్రీమియం ఎకానమీ బుక్ చేసుకున్నా. ప్రీమియం ఎకానమీ నాకు 2500 అవర్స్కి వచ్చింది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎమిరేట్స్ వాళ్ళు రీబుక్ చేస్తామని మా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. హోటల్కి వచ్చి అందరివి పాపం వీఆర్ లైక్ ఇన్ లైన్ ఫర్ లైక్ 4 to 5 hours. కానీ ఎవ్వరికి వాళ్ళు ఓల్డ్ ఐటనరీ మీద, ఓల్డ్ పిఎన్ఆర్ నెంబర్ మీద వాళ్ళు రీబుకింగ్, ఏమో వాళ్ళ సిస్టమ్ ప్రాబ్లం ఏందో నాకు తెలియదు, కానీ ఎవ్వరికి రీబుక్ కాలేదు. సో అందరూ ఏమనుకున్నారంటే ఓకే రీబుక్ అయిపోయింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే మనము ఫ్లైబ్యాక్ చేసేస్తామని ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో నేనేం చేశాను, కొంచెం తెలివితేటలో ఏందో నాకు తెలియదు, కానీ ఆ టైంకి నాకు మైండ్కి స్ట్రైక్ అయ్యి ఐ బుక్డ్ మై ఓన్ టికెట్ అగైన్. సో ఐ పేడ్ ద మనీ అండ్ ఐ బుక్ మై టికెట్. సో ఎయిర్పోర్ట్కి నాతో పాటు మార్చ్ 5th ఎర్లీ మార్నింగ్, ఆ రాత్రంతా పడుకోలేదు నేను. నాకు ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందో తెలియదు, అది కన్ఫర్మ్గా, ఎందుకంటే మార్చ్ 4th ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, నాది మార్చ్ 5th ఉంది. సో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందో లేదో ఏమీ తెలీదు. సో రాత్రంతా పడుకోలేదు నేను. ఐ వాజ్ జస్ట్ వాకింగ్ అరౌండ్ ద లాబీ, ఎప్పుడు 3 o'clock అవుతుందా అని చెప్పి అంతా వెయిట్ చేసి మొత్తానికి ఐ వెంట్ టు ఎయిర్పోర్ట్. నాతో పాటు ఆల్మోస్ట్ 30-40 పీపుల్. దే స్టార్ట్ లైక్ బస్ వచ్చింది, బస్సులో వాళ్ళు కూడా ఎక్కేస్తామన్నారు. నేను ఒకటే చెప్పాను, క్లియర్గా ఎమిరేట్స్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, బుకింగ్ కన్ఫర్మ్డ్ అయితేనే ఎయిర్పోర్ట్కి రండి, లేకపోతే రావద్దు. ఎందుకంటే బుకింగ్ కన్ఫర్మ్ లేకపోతే అసలు మెయిన్ గేట్ నుంచి లోపలికి కూడా అలౌ చేయనని క్లియర్గా చెప్పారు వాళ్ళు. నేను చెప్పా బుకింగ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వచ్చిందా మీకు అంటే ఎవరు రాలేదన్నారు. మరి ఎందుకు వస్తున్నారు ఎయిర్పోర్ట్కి అని అడిగా. వీ వాంట్ టు చెక్ అవర్ లక్ అన్నారు. సో ఇక్కడ లక్తో మ్యాటర్ కాదు, మీరు ఇప్పుడు ఒక్కసారి హోటల్ చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చారంటే మీకు మళ్ళీ హోటల్ రీబుకింగ్ ఉండదు, ఎందుకంటే ఓల్డ్ పిఎన్ఆర్ ఈజ్ డన్, రైట్? సో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో వాళ్ళకు సజెషన్ ఇచ్చా, మీరు ఎవరైతే నాతో వస్తున్నారో, ఇప్పుడు నేను కూడా ఛాన్సే తీసుకుంటున్నాను. నాకు హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఫ్లైట్ బుకింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది, కానీ నాకు ట్రావెల్ చేస్తాను లేదా నాకు అంటిల్ అన్లెస్ ఐ గెట్ ఇన్ టు ద ఎయిర్పోర్ట్ అండ్ ఐ గెట్ త్రూ ఆల్ దిస్ ప్రాసెస్, రైట్? వాళ్ళకి ఒకటి సజెషన్ ఇచ్చా, ఎవరైతే వస్తున్నారో డూ నాట్ రిటర్న్ ద కీస్, హోటల్ కీ ఎవ్వరు రిటర్న్ చేయొద్దు, ఓకే? నాతో పాటు రండి, వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం, డూ ఆర్ డై, రైట్? వర్కౌట్ కాలేదనుకోండి, బ్యాక్ టు హోటల్, గో బ్యాక్ టు యువర్ రూమ్స్, రైట్ అని చెప్పాను. దట్స్ ఎ గుడ్ ఐడియా అనుకుని వచ్చారు. 40-50 పీపుల్ నాతో పాటు ట్రావెల్ చేశారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ టు చెక్ ఇన్ టు ద గేట్. సో మిగిలిన 49-50 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీకు కన్ఫర్మేషన్ లేదు, మీరు రీబుక్ చేసుకోవాలని చెప్పారు. ఆ రీబుక్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎమిరేట్స్ వాళ్ళు ఆటోమేటిక్ రీబుకింగ్ చేస్తా అన్నారు, అది అవ్వలేదు. నేను చేసింది ఏంటి, నా ఓన్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను, అందుకని ఐ గెట్ త్రూ ద ఎయిర్పోర్ట్. దెర్ ఆర్ సెవరల్ ప్రసాద్ గారు, అంటే లేయర్స్. రియంబర్స్మెంట్ ఉంటుందా? ఇప్పుడు ఎమిరేట్స్ నుంచి మీరు హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్నారు, 28వ తారీఖు దుబాయ్లో వెళ్ళారు మీరు, 5th అక్కడి నుంచి మీకు లేఓవర్ చాలా రోజులు పట్టింది, ఎందుకంటే ఈ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ మీరు యూఎస్కి వెళ్ళారు. ఇప్పుడు రియంబర్స్మెంట్ ఉంటుందా ఎమిరేట్స్ నుంచి? రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఈరోజు నేను సబ్మిట్ చేశాను, దే యాక్సెప్టెడ్ ద రియంబర్స్మెంట్. నేను అదే అందరికీ అక్కడ ఎవరున్నారో వాళ్ళకి క్లియర్గా, ఇప్పటికీ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశానని చెప్పాను మీకు. 140 పీపుల్ గ్రూప్ క్రియేట్ చేస్తే ఓన్లీ 22 people reach the destination. Still there are people struggling there, they don't know what to do. ఓ మై నేను గాడ్, ఓ మై గాడ్. నేను యా నేను నేను ఇప్పటికీ డే అండ్ నైట్ నేను వచ్చి
నేను సెయింట్ లూయిస్ ల్యాండ్ అయ్యి లాస్ట్ నైట్ 10:30కి ల్యాండ్ అయ్యాను. ఇప్పుడు నాకు మార్నింగ్ 7:30 అవుతుంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ లైక్ 24 అవర్స్ అనుకుందాం. నేను ఐ వాజ్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ ఎవ్రీబడి హూ ఆర్ ఇన్ దట్ గ్రూప్. ఐ వాజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ బ్లైండ్లీ బిలీవింగ్ ఎమిరేట్స్ టు రీబుక్. అది వర్కౌట్ కాదు. ఇప్పుడు కూడా ప్రసాద్ గారు, నేను జస్ట్ ప్రసాద్ గారు, ఎందుకంటే మీరు మాట్లాడింది చాలా మందికి, అంటే దుబాయ్లోకి వెళ్ళిన వాళ్ళు, అక్కడ చిక్కుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ చాలా మంది మీరు మాట్లాడిన వీడియోలు చూసి, ఎందుకంటే మీరు ఒక మోటివేషన్గా కూడా మాట్లాడారు. ఆ వీడియో చాలా మంది చూశారు. 1,00,000 కూడా దాటిపోయింది ఆ వీడియో. అయితే చాలా మందికి ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీరు సజెషన్ చేశారు, మీరు అక్కడ చిక్కుకుపోయి ఉండి కూడా. అయితే ఇప్పుడు 140 మంది, అంటే ఎవరైతే అక్కడ చిక్కుకుపోయారో తెలుగు వాళ్ళు, మీరు 140 మందితో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అందులో ఇప్పటిదాకా ఆ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం, మీరు చెప్పేదాని ప్రకారం 20 మందే వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళారు అనేది మీరు చెప్తున్నారు. అయితే లేటెస్ట్ పరిణామాలు అంటే తర్వాత రెజ్యూమ్ అయ్యాయి ఫ్లైట్స్ దుబాయ్ నుంచి వివిధ ప్రాంతాలకు ఆల్రెడీ ఫ్లైట్స్ రెజ్యూమ్ అయ్యాయి. చాలామంది వెళుతున్నా కూడా ఇంకా కొంతమంది 120 మంది దాకా ఇంకా డెస్టినేషన్కి వెళ్ళలేదు అంటున్నారు. అయితే ఈ లేటెస్ట్ డ్రోన్ అటాక్స్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ విమానాశ్రయం దగ్గర రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో అక్కడ చాలామంది చిక్కుకుపోయారు. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఆ 4 రోజులు దుబాయ్లో చిక్కుకుపోయినప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? నేను ఒకటే సజెషన్ ఇస్తాను. ఇప్పటికీ గ్రూప్లో నేను చేసే మెసేజ్ ఏంటంటే, యూ డు నాట్ డిపెండ్ ఆన్ ఎమిరేట్స్ టు రీబుక్ యువర్ ఫ్లైట్. సో థౌజండ్స్ ఆఫ్ ట్రావెలర్స్ స్టక్, రైట్? వాళ్ళ సిస్టమ్ కేయాస్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. పోతే పోయింది. $1,000-2,000 రీచింగ్ డెస్టినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, రైట్? దట్స్ వాట్ ఐ డిడ్. నేను ఇటువంటి కండిషన్లో రీచింగ్ డెస్టినేషన్ చాలా ఇంపార్టెంట్. యా యా దట్స్ వాట్ ఐ డిడ్. నేను నేను ఊరికే ఐ పేడ్ ద మనీ, ఐ బుక్ మై టికెట్, ఐఎమ్ సేఫ్లీ రీచ్డ్ హోమ్, రైట్? ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బోర్డ్ ఆన్ ఓఆర్డి ఫ్లైట్. ఓఆర్డి అంటే షికాగో, మళ్ళీ చెప్తున్నా. సో నాతో పాటు ఎవరైతే అందరూ వచ్చారో వాళ్ళకి బుకింగ్ కన్ఫర్మేషన్ లేదని చెప్పి వెనక్కి పంపించారు. సో వాళ్ళందరూ క్యాష్లో ఉన్నారు, ఎట్లా రీబుక్ చేసుకోవాలి అని. సో వాళ్ళందరినీ ఎమిరేట్స్ చెక్ ఇన్ కౌంటర్కి పంపించారు, కనెక్టింగ్ టికెట్ బుకింగ్ కౌంటర్కి. సో వాళ్ళకి మార్చ్ 7th, మార్చ్ 8th, మార్చ్ 9th అలాగ బుకింగ్ దొరికింది. సో ఇట్స్ ప్రెటీ హార్డ్, రైట్? యూ డోంట్ నో వాట్ హ్యాపెన్ టుమారో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ప్రసాద్ గారు, ఇప్పుడు ఇరాన్ మీద మీరేమో 24 గంటల ముందరే మీరు దుబాయ్ నుంచి యుఎస్ వెళ్ళిపోయారు. సెయింట్ లూయిస్కి మీ డెస్టినేషన్ మీరు చేసుకున్నారు. ఇప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. అయితే ఈ న్యూస్ మేము ఇందాక ఫోన్ చేసి మీకు ఈ లైవ్ తీసుకుంటామని చెప్పినప్పుడు న్యూస్ విన్న వెంటనే మీకు ఏమనిపించింది? ఎందుకంటే మీరు లక్కీగా బయటపడ్డారు. ఇక్కడ పరిస్థితి మళ్ళీ గతం కన్నా ఇప్పుడు సీరియస్గా ఉన్న పరిస్థితి. నాకైతే తేడాగానే ఉంది. అది కొంచెం ఇంపాక్ట్ ఎక్కువే ఉంటుంది అనిపిస్తుంది. అందుకే నేను గ్రూప్లో కూడా అందరికీ మెసేజ్ చేస్తున్నాను, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్, రైట్? మీరు ఎవరో ఏదో హెల్ప్ చేస్తారని వెయిట్ చేయొద్దు. జస్ట్ డోంట్ కేర్ అబౌట్ యువర్ మనీ. బుక్ యువర్ టికెట్, కమ్ బ్యాక్ హోమ్. క్యాటిక్ సిచ్యువేషన్ అయితే చాలా ఉంది. నేను 140 పీపుల్ తోటి గ్రూప్ క్రియేట్ చేశాను. యాక్చువల్గా నేను క్రియేట్ చేసినప్పుడు ముగ్గురమే ఉన్నాం. గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ముగ్గురమే. కానీ అక్కడున్న హోటల్లో ఒక్క మా హోటలే కాదు, చాలామంది వేరే హోటల్స్లో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అయ్యారు. బేసిక్గా 3 డెస్టినేషన్స్. వన్ ఈజ్ ఎస్ఎఫ్ఓ, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో అండ్ హ్యూస్టన్. అండ్ తర్వాత న్యూయార్క్ ఫ్లైట్ ఒకటి, జేఎఫ్కే ఫ్లైట్ కూడా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మాతోటి. సో ఫస్ట్ ఫ్లైట్ జేఎఫ్కేకి టేక్ ఆఫ్ అయింది. అది చాలా డిలేగా టేక్ ఆఫ్ అయింది. అదే రోజు మార్చ్ 5th బేసిక్గా నేను ట్రావెల్ చేసిన రోజే. దాని తర్వాత ఎస్ఎఫ్ఓ ఫ్లైట్, శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయింది. ఆన్ టైం అయింది అది. తర్వాత మాది, నేను ఓఆడికి షికాగోకి నాది టేక్ ఆఫ్ అయింది. మామూలుగా జర్నీ అవర్ వచ్చి 13.5 hours.
ఫ్రమ్ డిఎక్స్బి విచ్ ఇస్ దుబాయ్ టు షికాగో. కానీ నాకు 18 అవర్స్ పట్టింది. నార్త్ పోల్ నుంచి మొత్తం మొత్తం దునియా మొత్తం తిప్పి తీసుకుని తిప్పి తీసుకెళ్ళాడు మొత్తం. ఆల్ రౌండ్. మొత్తం. యా. సో నేను ఏదైతే ప్రీమియం ఎకానమీలోనో విండోలో చూస్తుంటే ఫైటర్ జెట్ కనబడింది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఫైటర్ జెట్ ఉందని. ఓ నేను ఓ. యాక్చువల్గా పిక్చర్ కూడా తీసుకున్నాను. దెన్ ఐ రియలైజ్ బికాస్ ఐ వాజ్ వాచింగ్ న్యూస్ దేర్, దీస్ ఫైటర్ జెట్స్, యుఏఈ ఫైటర్ జెట్స్ ఆర్ ఎస్కార్టింగ్ అమెరికన్ ఫ్లైట్స్. సో దట్ వాజ్ రియల్లీ అమేజింగ్ యాక్చువల్లీ. మాకు తెలియదు ఇప్పుడు ఎయిర్లో ఉన్నప్పుడు ఎవరు షాట్ చేస్తారో మనకు తెలియదు కదా. ఏదో విమానాలు కనిపిస్తాయి కానీ ఫైటర్ జెట్లు కనిపించాయి. ఆ, అది నిజంగా దట్ వాజ్ అమేజింగ్. ఐ డోంట్ నో హౌ డు ఐ థ్యాంక్ ద యుఏఈ గవర్నమెంట్ అండ్ ప్రసాద్, మీరు అప్పుడు మీరు దుబాయ్లో చిక్కుకుపోయినప్పుడు మీరు కొన్ని ఆకాశంలో కొన్ని డెబ్రిస్ ఇవన్నీ కూడా చూశాను. ప్లస్ ఒక రన్వే డ్యామేజ్ అయింది అనేది మీరు విన్నారు. ఇప్పుడు డైరెక్ట్ ఆ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే ఇరాన్ డ్రోన్ దాడులు, దాన్ని మిసైల్స్ తోటి వీళ్ళు ఎదుర్కోవడం, చాలా ఒక కయోటిక్ సిచ్యువేషను చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ వార్ సిచ్యువేషన్ కూడా మీరు చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఇంకా దారుణంగా అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అప్పటికి ఇప్పటికి కండిషన్కి తేడా ఏంటి? యా, ఇప్పుడు నేను రియాలిటీ నుంచి వచ్చేసాను ఇంటికి, రైట్? సో నేను యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. ఐ నో వాట్స్ హ్యాపెనింగ్ దేర్. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చాక న్యూస్ న్యూస్ చూస్తున్నాను. సో ఈ న్యూస్లో మీరు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్గా ఇది వేరే పర్సెప్షన్ యాక్చువల్గా. ఎందుకంటే ఆ రియాలిటీ నుంచి నేను బయటకు వచ్చాను. ఇప్పుడు నేను యాజ్ అ థర్డ్ పర్సన్ ఐఎమ్ వాచింగ్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్, రైట్? అది కొంచెం భయం వేస్తుంది నాకు. అది కొంచెం ఎక్స్ట్రీమ్ పోతుందేమో అని కొంచెం భయం వేస్తుంది. అందుకే నేను యాక్చువల్గా గ్రూప్లో కొంచెం యాక్టివ్గా నిన్న నైట్ అంతా కూడా పడుకోలేదు. ఎందుకంటే ఐ టోల్డ్ యూ రైట్, 140 people in that group and only 20 people reached home. నైట్ మేర్స్. Yeah, I was keeping, don't wait for anybody, you book yourself, right? And so నేను ఇప్పటికీ కూడా ఇందాక కూడా నలుగురితో మాట్లాడాను. వాళ్ళు నాతో రీచ్ అయ్యారు. ఏం చేయాలి సార్ అది ఇది అంటుంటే, మీరు ఎందుకు ఎమిరేట్స్ ఎవరో ఎందుకు హెల్ప్ చేయాలని మీరు వెయిట్ చేస్తున్నారు? మీకు ఫ్లైట్ బుక్డ్. ఇప్పుడు యూజువల్గా మీరు ఎమిరేట్స్ యాప్ చూసినా, ఎమిరేట్ ఆన్లైన్ పోయినా కూడా ఫ్లైట్ స్కెడ్యూల్ ఉంటే ఇట్స్ స్కెడ్యూల్డ్, రైట్? గో బుక్ యువర్ టికెట్. ఇఫ్ ఇట్స్ నాట్ స్కెడ్యూల్డ్, అది ఎప్పుడు ఆ డేట్, అది 3rd, 4th, 5th, 6th, 7th అనేది మీరు చూసుకోవాలి. చూసుకుని గో ఫర్ ఇట్, బుక్ ఇట్. నా సజెషన్ అదే. ఓకే. యూ డు నాట్ వెయిట్ ఫర్ సంబడి టు హెల్ప్ యూ. దుబాయ్ నుంచి యుఎస్ వెళ్ళాక మీకు అక్కడ ఎట్లా ఉంది? ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ఓ మై గాడ్, ఇట్స్ అమేజింగ్. దుబాయ్ నుంచి షికాగో ఎయిర్పోర్ట్కి వచ్చాక దెర్ ఈజ్ ఎ సెపరేట్ ఒక ఛానల్, ఇమిగ్రేషన్కి బయటికి రావడానికి కస్టమ్స్ అదంతా. నాకు ఇమిగ్రేషన్ 1 minute అయిపోయింది. యూజువల్గా ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ లైక్ 3 or 4 hours ఇన్ షికాగో ఎయిర్పోర్ట్ టు గెట్ త్రూ ఇమిగ్రేషన్. వాళ్ళు డిఎక్స్బి నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్లైట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. లగేజ్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది నాకు. నో మోర్ చెక్స్. యూజువల్గా షికాగో ఎయిర్పోర్ట్ ఈజ్ అ కాంప్లెక్స్ ఎయిర్పోర్ట్. సో బయటకు వచ్చాము. నేను అన్ని లగేజ్ తీసుకుని బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఫాక్స్ న్యూస్, సిఎన్ఎన్, ఏబిసి, సిఎన్బిసి అందరూ కెమెరాలు పట్టుకుని రెడీగా ఉన్నారు. బికాస్ ద ఫస్ట్ ఫ్లైట్ టు ల్యాండ్ ఇన్ ద యుఎస్ డ్యూరింగ్ దిస్ సిచ్యువేషన్, రైట్? సో ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూకి ట్రై చేసి ఫస్ట్ ఫ్లైట్లో మీరు చేరుకున్నారు, మీరు మీ డెస్టినేషన్. యా, నా దగ్గరికి వచ్చారు. నాకేం పాజిటివ్ నెగిటివ్ ఐ డోంట్ టు టాక్ ఎనీథింగ్. ఐ సెడ్ లైక్ ఐఎమ్ సో I want to get out of the situation and I want to see my family and I left the situation. So నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. They reached out to me.
ఇప్పుడు ఎందుకంటే దుబాయ్లో మీకు ఆల్రెడీ ఒక అనుభవం వచ్చింది, మీరు లక్కీగా కావచ్చు, లేకపోతే వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా మీరు ఎమిరేట్స్ మీద ఆధారపడుకోకుండా మీరు డైరెక్ట్ సొంతంగా ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, మీ డెస్టినేషన్కి మీరు చేరుకున్నారు. అంటే మొత్తం కేవలం 140 మందిలో ఒక 20 మందే డెస్టినేషన్కి చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్లో కండిషన్స్ చూస్తున్నాం మనం, ఇరాన్ ఏ విధంగా దాడులు చేస్తుంది, ఏ విధంగా వీళ్ళు తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు దుబాయ్ అనేది మనం చూస్తున్నాం. అయితే దుబాయ్లో సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వాళ్ళకి కావచ్చు, మీ అనుభవాలు చాలా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. అయితే మరో సందర్భంలో ఏదైనా అవసరం ఉంటే మీ ఇంటర్వ్యూ మళ్ళీ ఆన్లైన్లో తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. Thank you, sir. Bye bye.